నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. టీకాలు సాధారణంగా చిన్నపిల్లలకి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము. అయితే టీకాలు అనేవి కేవలం చిన్నపిల్లలకేనా, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చా? ఎందుకంటే గతంలో 2019లో మనకి మహమ్మారి వచ్చినప్పుడు కరోనా టైంలో పెద్దవాళ్ళందరూ కూడా టీకాలు వేసుకోవడం, కరోనా వ్యాక్సిన్స్ వేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. సో ఆ విధంగా ఏమైనా వ్యాక్సినేషన్ పెద్దవాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి సందేహాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ కూడా. సో డాక్టర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఈ వ్యాక్సినేషన్ అనేది గతంలో ఓన్లీ చిన్నప్పుడు టీకాలు పిల్లలకు వేయడము, లేదంటే ఒక కొంతమందికి మాత్రమే, అంటే ఏదైనా పోలియో ఇలాంటివి నేను చూశాను. కానీ ఈ మధ్యన పెద్దవాళ్ళు కూడా టీకాలు వేసుకోవాలనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అంటే నిజంగానే వేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా? తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది WHO ద్వారా చంటి పిల్లల కోసం 16 ఏళ్ళు వరకు ఉండే చంటి పిల్లలకి 16 ఏళ్ళ వరకు ఉండే పిల్లల కోసం ఇవ్వడం జరిగింది. అది పీడియాట్రిషియన్స్ ద్వారా అమలు అవుతుంది. స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అందరు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. కానీ ఒక్కసారి 16 ఇయర్స్ దాటాక మన వ్యాధులు రావడం మానేస్తాయా అంటే కాదు కదా, అప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో WHO వారు 2024 నుంచి 2025లో ఈ సంవత్సరంలో కూడా కొత్త గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేశారు. అడల్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది మీతో షేర్ చేసుకుంటాం మేము. సో ఈ అడల్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఏ వయసులో ఏ టీకాలు మనం చిన్నప్పుడు తీసుకున్నవి కానీ లేదా కొత్తవి కానీ, చిన్నప్పుడు ఆల్రెడీ తీసుకున్న వాటికి ఇప్పుడు తీసుకునే బూస్టర్ డోస్ అంటాము, కొత్తగా తీసుకునే వాటిని సింగిల్ డోస్ ఇప్పుడైతే తీస్తామో అది అంటాము. సో ఏ వ్యాధులు కవర్ చేయడానికి ఏ వయసులో ఏది వచ్చే ఛాన్స్ ఉందో అవి మనం ఫాలో చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. సో ఎలాగైతే ఇన్ఫ్లుయెన్జా అనేది ఫ్లూ సీజన్లో మనం తీసుకోవడం జరుగుతుంది, అలాగే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది సంవత్సరం తప్పనిసరిగా తీసుకోవాలి. అది యాన్యువల్ వ్యాక్సిన్. ఒకసారి తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇమ్యూనిటీ ఉంటుందా అంటే అది క్వశ్చనబుల్, చెప్పలేము. ముఖ్యంగా కొత్త వేరియంట్ ఏదైనా వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్లో కొత్త వేరియంట్ది యాడ్ అవుతుంది కాబట్టి ఆ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు మాత్రం ఇన్ఫ్లుయెన్జా బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఇన్ఫ్లుయెన్జాతో పాటు టీడాప్ అంటారు, అంటే మన చిన్నప్పుడు DTP వ్యాక్సిన్ తీసుకుంటాం, పర్టూసిస్, డిప్టీరియా, టెటనస్ అని. దాని బూస్టర్ అనేది ఒక డోస్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది రావడం జరుగుతుంది. టీడాప్తో పాటు మెనింగోకోకల్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏజ్ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, ముఖ్యంగా హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం. అంటే ఏజ్ మోర్ దాన్ 50 విత్ బీపీ, షుగర్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా క్యాన్సర్స్ లాంటివి ఏదైనా ఉన్నా, మ్యాలిగ్నెన్సీ హిస్టరీ ఉన్నా, ఏదైనా కారణం వల్ల స్ప్లీన్ అనే అవయవం రిమూవ్ చేయడం జరిగినా వాళ్ళకి ఇమ్యూనిటీ లో ఉంటుంది. అలాంటి వాళ్ళైనా కంపల్సరీగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, షింగ్రిక్స్ అంటాము, అంటే షింగిల్స్ వ్యాక్సిన్, ఇవన్నీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఈజీగా అవాయిడ్ చేయగలిగిన డిసీజెస్ అనమాట. సో ఇవి తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది చాలా రెట్టింపు బూస్ట్ అవుతుంది. ప్లస్ ఈ ఇన్ఫెక్షన్స్ మనకు లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో మనకి అలా కంపల్సరీగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్లో టీడాప్ అనేది DTP వ్యాక్సిన్, MMR చిన్నపిల్లలకి తీసుకుంటాం కానీ అడల్ట్కి 1 డోస్ తీసుకోవచ్చును. అలాగే మనం వారిసెల్లా జోస్టర్ అంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ చిన్నప్పుడు తీసుకోకుండా ఉన్నట్టయితే పెద్దయ్యాక ఒక బూస్టర్ డోస్ మనం తప్పనిసరిగా ఇస్తాము. హెపటైటిస్ బి సాధారణంగా చంటి పిల్లలుగా ఇచ్చేస్తారు కాబట్టి పెద్దయ్యాక ఒక బూస్టర్ తీసుకోవడం మంచిది. యాంటీబాడీ రెస్పాన్స్ అనేది యాంటీ-HBS అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి దాంట్లో ఈ లెవెల్స్ కొంచెం లో ఉన్నాయని ఉంటే, ముఖ్యంగా మనం హెల్త్ కేర్ వర్కర్ అయి ఉంటే, మనం డాక్టర్ కానీ నర్సెస్ కానీ ఈ ప్రొఫెషన్లో ఉండుంటే కంపల్సరీగా బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని చెప్పాం కదా, అది కూడా తీసుకుంటే మెదడు వాపువ్యాధులు లాంటివి రాకుండా, ముఖ్యంగా ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ టు దోస్ ఏరియాస్ లైక్ యూఎస్కి వెళ్తుంటారు, హయ్యర్ స్టడీస్కి, UK వెళ్తుంటారు, అక్కడ మన దగ్గర అవి ఎంత పాపులర్ డిసీజ్ కాకపోయినా అక్కడ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అనేది తీసుకుని రమ్మని చెప్తారు సాధారణంగా అక్కడ యూనివర్సిటీ వాళ్ళు. సో ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటి అంటే అందరూ ఒకసారి WHO వారు ఇచ్చిన అడల్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనే ఇమేజ్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి ఇమేజెస్కి వెళ్ళి ఇది చూడండి, మేము కూడా డిస్ప్లే చేస్తాము. సో ఏ వయసులో ఏవేవి తీసుకోవడం ముఖ్యం అది అనేది తప్పనిసరిగా ఒకసారి చూసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా WHO వాళ్ళు ప్రకారమే ఇస్తున్నారు కదా. సో గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే ఇది ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాల్సి వస్తుందా? మనం ఓన్ అవేర్నెస్లో ప్రైవేట్గానే తీసుకోవాలి. గవర్నమెంట్ ఇవి ఇచ్చే వ్యాక్సిన్స్ కావు. ఇది ఇంకా అంత హార్డ్ అండ్ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అవేర్నెస్ గురించి, ఎస్పెషల్లీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ గురించి అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ గురించి బాగా టీవీ యాడ్స్, రేడియో యాడ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది పెరిగింది. సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేదాకా పబ్లిక్ ఆగడం లేదు. మనం ఒకసారి అవేర్నెస్ గురించి వాళ్ళకి చెప్పామంటే వాళ్ళంతటి వాళ్ళే అడిగి తీసుకుంటున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్.
ఓకే. అంటే ఖర్చు ఎట్లా ఉంటుంది సార్ దీనిది జనరల్‌గా? అంటే రఫ్గా మనకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒక 2200 దాకా ఉండొచ్చు రఫ్గా. వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి. సో అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా 3500 దాకా ఉండొచ్చు. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏంటంటే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ కాబట్టి ఒకసారి వేసుకుంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది. న్యూమోకోకల్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ చూసుకోక్కర్లేదు. 10 years తర్వాత సెకండ్ బూస్టర్ అని అంటారు, కానీ అది చాయిస్ మనదే. సో ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న అదే వాళ్ళు, ఈ 60, 70 ఏళ్లలో ఎక్కువగా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉంటుంది. వీళ్ళ లంగ్స్ సరిగ్గా పనిచేయవు. వీళ్ళకి ఎలాంటి వ్యాధులు లేకపోయినా, బీపీ షుగర్ లేకపోయినా 65 పైబడిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది తీసుకోవాలంటారు? ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. యావరేజ్గా ఖర్చు కూడా చాలా తక్కువ, 6-7 వేలలో అయిపోతుంది. తీసుకుంటే న్యూమోకోకల్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 65 తర్వాత తీసుకుంటే సెకండ్ డోస్ కూడా ఇంకా అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్జా మాత్రం సంవత్సరం తీసుకోవడం చాలా ఇవి రెండు మాత్రం 60 పైబడిన వాళ్ళు తీసుకోవడం శ్రేయస్కరం. డెఫినెట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.